గత 4-5 సంవత్సరాల నుంచి ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ కంటెంట్ ఫ్రీగా సోషల్ మీడియాలో దొరుకుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఆయనకి ఎంతో కొంత డబ్బు చెల్లించి ఆ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించడం అవసరం అంటారా? కంటెంట్ ఫ్రీగా దొరుకుతుంది కదా, మరి ఒక అడ్వైజర్ని కలవాల్సిన అవసరం ఉందంటారా డబ్బు కట్టి? మెడికల్ షాప్లోకి వెళితే మందులు చాలా ఉంటాయండి. ఏ మందు ఎప్పుడు వాడాలని చెప్పేది ఎవడు చెప్తాడు? డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ చెప్తారు. సో డాక్టర్కి ఫీజు ఇవ్వకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడా? సమస్య లేదు. 500-1000 రూపాయలు కడితేనే డాక్టర్ కన్సల్టేషన్ ఇస్తాడు. ఒక 5-10 నిమిషాలు మాట్లాడతాడు. అంటే ఒక సలహా కోసం ఆయనకి ఎందుకు ఇవ్వాలి? 2 నిమిషాలకి ఆ సలహాతోటి రోగం తగ్గుద్ది. సో ఆర్థిక రోగం తగ్గాలంటే, ఆర్థిక రోగం రాకుండా ఉండాలంటే ఫీజు కట్టాల్సిందేనండి. ఆర్థిక రోగం అయితే డాక్టర్ దగ్గరికి రోగం వచ్చినా వెళ్తే బాగుంటుందా, రోగం రాకుండా వెళ్తే బాగుంటుందా? అంటే రోగానికి సంబంధించిన సిమ్టమ్స్ వచ్చాయని తెలిస్తే వెంటనే పోయి కలుస్తాం కదా. కానీ రోగం రాకముందు వెళ్తే, రోగాలు రాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. అట్టని వెళ్ళం కదా. వెళ్ళాలి కదా. ఒక ఏజ్ తర్వాత ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ వెళ్ళాలని చెప్తారు. ఇప్పుడు చెప్తాను, ఇది మధ్య కాలంలో సంవత్సరానికి ఒక 2-3 సార్లు వెళ్ళి చెకప్లు చేయించుకోవాలి. మరి హెల్త్ చెకప్ వెళ్ళినట్టే వెల్త్ చెకప్ కూడా వెళ్ళాలి కదా. నిజమే కదా. ఒక డాక్టర్ని కలిసినట్టుగా ఫైనాన్స్ డాక్టర్ కలవాలి కదా. ఏది ఫ్రీగా రాదండి. పోనీ మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో బ్రహ్మాండం కంటెంట్ ఉంది. కంటెంట్ ఏ కంటెంట్ వాడుకోవాలి సార్? మీకు రియల్ ఎస్టేట్ ప్రాపగండా చేసేవాళ్ళు ఏం చెప్తారు? భూమి మీద పెట్టండి, నేల నమ్మిన వాడు ఎన్నడూ చూడిపోడు అని చెప్తారు. బంగారు షాప్ అని ఏం చెప్తాడు? బంగారం పెట్టండి అంటాడు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటింగ్ చెప్తాడు, మ్యూచువల్ ఫండ్లో పెట్టండి ప్రమాణ లాభాలు వస్తాయి అంటాడు. బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తాడు? బ్యాంక్ డిపాజిట్ పెట్టుకోండి అని చెప్తాడు. ఏదైనా ఏది చేయాలా? పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ టోటల్లీ పర్సనల్ అండి.